కన్సల్టేషన్ ఫీజు 500 ఉంటుందండి, మినిమం 500. కానీ డయాగ్నోసిస్కి 5,000 నుంచి 25,000 ఉంటుంది. అవును, మందులకి 1,500 నుంచి 3,000 4,000 ఉంటుంది. ఎందుకని? ఈ మందుల కంపెనీల వాళ్ళకి, మందుల షాప్ వాళ్ళకి దాంట్లో వాటా, మందుల షాపులు డాక్టర్లకి వాటా ఇవ్వాలి, డయాగ్నోసిస్ సెంటర్లు డాక్టర్లకి వాటా ఇవ్వాలి. అక్కడ రాసుకుంటారు మీరు డాక్టర్ పేరు, అది నేరుగా వీళ్ళకి ఏ నెలకి ఆ నెల డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు దానికోసం అవసరం ఉన్నా లేకపోయినా రాస్తారు. ఒక హాస్పిటల్ డాక్టర్ గారు రాసింది దానికి అనుగుణంగా మందులు ఇస్తాం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళాక అది సరిగ్గా చూడలేదు, ఇదిగో ఇది కరెక్ట్గా చెక్ చేయలేదు, మళ్ళీ మీరు దీని కింద డయాగ్నోసిస్ చేయించండి, వీళ్ళకి తెలిసిన చోట మళ్ళీ చేయించాలి. పైగా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఇదో స్టైల్ కదా సార్, అక్కడ రాసిన మందులు వాళ్ళ మెడికల్ షాప్ బయటకి దొరకవు, అక్కడే తీసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ 500 అయితే, నాకు మొన్న చిన్న చెవిపోటు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ 500 అయితే మందులకు 2,000 అయింది, అక్కడే తీసుకోవాలి. మళ్ళీ మందులకు వెళ్తే మళ్ళీ 2,000 అయింది. అంతే. నిజంగా మనుషుల్ని చంపేస్తుంటే దాన్ని ఏదో గొప్పగా ఇలాంటి సదుపాయాలు కల్పించామని చెప్పి గొప్పగా చెప్పుకోవడమే ఇక్కడ దరిద్రం. మనకి ఇక్కడ బాగు చేయాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ అని, ఆరోగ్యశ్రీలను లింకప్ చేసేటటువంటి స్థితికి తీసుకురావాలి. ప్రైవేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడపలేరండి? ఇప్పుడు ఒకవేళ సార్ నాకు డౌట్, ఇక్కడ రేపు పొద్దున్న పీపీపీలో నిజంగా నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ లాగా 100-300 పడకల ఆసుపత్రి వస్తే ఇప్పుడు మనం అనుకున్న ఇబ్బందులు సాల్వ్ అవుతాయా, పెరుగుతాయా? ఏం లేదు, ఇంకొంచెం పెరుగుతాయి, భారీగా పెరుగుతాయి.